హాయ్ అండి, నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించవలసిన మన పెద్దలు చెప్పిన ధర్మ ఆచారాలు, సాంప్రదాయాలు. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు, కూర్చొని కాళ్ళు ఊపరాదు. అలా ఊపిన ఎడల వచ్చే జన్మలో కుంటివారై పుడతారు. చీకటి పడ్డాక చెట్టు నుంచి పువ్వులు, ఆకులు తుంచరాదు. నిద్ర లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణం చేయాలి. నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి. శవాన్ని శ్మశానం వరకు మోసిన ఎడల మనకు పుణ్యం కలుగును. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపిన, పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగచేసిన, భార్యాభర్తలను విడదీసిన, తల్లి బిడ్డలను విడదీసిన బ్రహ్మహత్యా పాతకాలతో సమానం. పుట్టినరోజు నాడు దీపాలు కానీ కొవ్వొత్తులను కానీ నోటితో ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోర పాపం. అటువంటి వారు గ్రహణపు మొరితో మళ్ళీ జన్మించి దుఃఖాలు పొందుతారని పెద్దలు చెప్తున్నారు. ఎంగిలి నోటితో గురువులతో మాట్లాడకూడదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. పురాణాలను చదివితే గొప్ప విద్యావేత్తలు అవుతారు. దీపాలు పెట్టే వేళ తలనది దువ్వుకోకూడదు. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళి కట్టించుకున్న భార్య కాపురం చేయకుండా భర్తను ఏడిపించడం, చెప్పిన మాట వినకపోవడం, తాళి తీసి పక్కన పెట్టడం లాంటివి చేయకూడదు. ఇలా చేసే స్త్రీలకు 100 జన్మలలో వైధవ్యం కానీ అసలు పెళ్లి కాకపోవడం లాంటివి జరుగుతాయని పెద్దలు సూచిస్తున్నారు. తల మీద 2 చేతులు ఒకేసారి పెట్టుకోకూడదు. వికలాంగులను చూసి హేళన చేయరాదు. ఒకరు తీసివేసిన జంధ్యం మరొకరు ధరించరాదు. ఉమ్మితో వేళ్లు తడిపి పుస్తకంలో పేజీలు తిప్పరాదు. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు. ఏడవటం వల్ల దారిద్ర్యం, సంతోషం వల్ల ఐశ్వర్యం లభిస్తాయి. ఉదయం లేవగానే పాచి ముఖంతో అద్దం చూసుకోకూడదు. తీర్థం తీసుకున్న తర్వాత చేతిని కడుక్కోవాలి తప్ప ఆ చేతిని తలపై రాసుకోరాదు. ఉపవాసం ఉన్నప్పుడు పరుల దోషములను తలుచుకోరాదు. స్త్రీలు వంట చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే తల వెంట్రుకలు పడిన అన్నాన్ని కానీ భోజనాన్ని కానీ పండితులకు, గురువులకు, పెద్దవాళ్లకు వడ్డించరాదు. అన్నం తింటున్న వారెవరిని తిట్టరాదు. అలాగే దేపి పొడవరాదు. మేడి చెట్టుకు ప్రదక్షిణ, రావి చెట్టుకు పూజ, వేప చెట్టుని నాటుట, మామిడి పండ్ల దానం అశ్వమేధ యాగం ఫలితాన్ని ఇస్తాయి. ఇస్తానని వాగ్దానం చేసి దానం ఇవ్వనివాడు 100 జన్మలకు దరిద్రుడై పుడతాడు. మాట తప్పడం చాలా దోషం. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రంలో దర్శనం చేసుకుంటే మంచి జన్మలు కలుగుతాయి. కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు. కొబ్బరికాయను పీచు వలిచాక నీళ్లతో కడగకూడదు. దీపారాధనకు 1 కుంది మాత్రమే వాడినప్పుడు 3 వత్తులను వేయాలి. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉన్న పదార్థాలను స్వీకరించరాదు. అష్టమి, పౌర్ణమి, చతుర్దశి కాలంలో స్వయం పాకం దానం ఇస్తే అన్నపానాలకు ఏనాడు లోటనేది ఉండదు. తలపై నూనె రాసుకుని ఆ చేత్తో పాదాలకు నూనె జుట్టు పులమరాదు. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎప్పుడూ ప్రయత్నం చేయని వ్యక్తి కంటే ప్రయత్నం చేసి విఫలం అయిన వ్యక్తి మేలు. ఇతరులను చూసి మనం అసూయపడుతున్నాము అంటే వారికన్నా తక్కువని మనమే ఒప్పుకొని బాధపడుతున్నాము అని అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.